Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. బిగ్ బాస్ ద్వారా మీరు సంపాదించింది ఏంటి? ప్రేమ, జనాల ప్రేమ. జనాల ప్రేమ అది మాటలతో చెప్పలేను. ఒక విన్నర్ అంటే మీ దృష్టిలో అసలు ఏంటి? విన్నర్ అంటే నా దృష్టిలో కాదు, జనాల దృష్టిలో అడగాలి మీరు. విన్నర్ని అనౌన్స్ చేసే మూమెంట్లో సో వాట్ ఎగ్జాక్ట్లీ రన్ ఇన్ యువర్ మైండ్? నేను ఆ మూమెంట్లో నాకు సార్ నా చేయెత్తినప్పుడు షాక్లో ఉంటా. ఉట్టి అమ్మ నేను గెలిచాను అని. ప్రైజ్ మనీ నేను చేయబోతున్నారు? రాలేదు, ఇంకా రావాలి. దెర్ ఇస్ ఎ ప్రాసెస్ టు కమ్. మీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్. బ్రో వాట్స్ యువర్ ఫుల్ నేమ్? చాణక్య. చాణక్య. ఇట్స్ బెటర్ యూ డోంట్ గోక్ మీ. బాగా ఎవరో గోకారు. కొన్ని థంబ్నెయిల్స్ అనేది కూడా మీ పేరు మీద కూడా కొన్ని ఇట్లా అంటే నేను అదే ఇన్సల్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నా, ఇండైరెక్ట్గా ఏం కాదు. ఒక హ్యూమానిటీ లేకుండా ఎవరినో వాడుకొని మీ ఛానల్ని ముందు తీసుకెళ్లే దీనికోసం వేరే వాళ్ళని వాడుతున్నారు అనిపిస్తుంది తప్ప మీ దగ్గర టాలెంట్ లేదనిపిస్తుంది. చెప్పాలంటే మీ ఇది ఎట్లా లవ్ స్టోరీ దాని గురించి ఎక్కువ. పక్కింటోటి దోశలో బొక్కుంది, అది మేము చూసుకుంటాం, చేస్తే నేను దూరుతా. ఓకే అయిపోయింది, ఇంకా చాలు చేసిన వీడియో, బతికేసారు చాలే కానీ కట్ చేసుకోండి. మీరు బిగ్ బాస్లో మీ యొక్క లవ్ స్టోరీది ఎమోషనల్గా చెప్పిన మూమెంట్ ఇన్స్టాగ్రామ్లో అంత షేక్ అయిపోయింది. పెట్టేవాళ్ళు పెడతారు భయ, నేను అదే చెప్తాను కదా, ఎంతమందికి సమాధానం చెప్తారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి బోర్డు పెడతారు. ఓకే ఓకే సో కొంచెం చిల్ మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు? బేసిక్లీ అది క్వశ్చన్ మీరే అడుగుతారు, ఆన్సర్ మీరే చెప్తారు, మళ్ళీ అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు? సమ్మన్ స్పెషల్స్ ఆల్సో హ్యాపన్. సమ్మన్ స్పెషల్ అంటే ఇంకా మా అమ్మ వచ్చింది. యా, నేను అమ్మ గురించి అడిగా. నేను అమ్మ గురించి చెప్పాను. యా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరో కాదు, బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్. మరి నిఖిల్ బ్రో ఇక్కడ ఉన్నారు కాబట్టి బిగ్ బాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది కూడా మీ మైండ్లో బోల్డ్ అన్ని కూడా మెదులుతూ ఉంటాయి. బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్న సంగతులు కూడా ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా అడిగేద్దాం. మరి తెలియటెందుకు. హాయ్ నిఖిల్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి బిగ్ బాస్ హౌస్లోంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నారు? మంచి అలానే కాబట్టి అలాగే ఉండాలి కదా. ఇక లేనిది ఎన్ని రోజులను పోర్ట్రే చేసుకుంటాం లేదా యాక్ట్ చేస్తాం. అంటే లోపల చూసిన నిఖిల్ అండ్ బయట చూస్తున్న నిఖిల్ ఒకరే అంటే సేమ్. ఓకే, ఐ లవ్ టు బి పీస్ నౌ డేస్. యాక్చువల్లీ బిగ్ బాస్ కన్నా ముందే అలవాటైంది. బిగ్ బాస్లో అక్కడ ఉన్న వాళ్ళకి పర్సనల్గా తెలియదు కాబట్టి. ఓకే, సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు సో మీకు ఒక సౌలభ్యం ఏంటంటే, సో పింక్ అంటే దీన్ని మనం రెడ్గా మనం భావిద్దాము. సో గ్రీన్ ఈస్ ఆబ్వియస్లీ గ్రీన్. సో ఏదైనా నేను అడిగే క్వశ్చన్స్ వద్దు అని అనుకుంటే యూ కెన్ షో దిస్. వద్దు అనుకుంటే యూ కెన్ షో ద పింక్. చెప్తాను అనుకుంటే యూ కెన్. డన్. ఓకే, ఇది వద్దు అని, ఇది ఓకే అని. యా, డన్. ఓకే. బిగ్ బాస్ హౌస్లో సో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆ డిఫరెన్స్ ఏం అనిపించింది మీలో? ఫస్ట్ డే కెన్ ఐ అనిపించింది, లాస్ట్ డే ఐ క్యాన్ అనిపించింది. వా, నేను చేయగలుగుతానా, నేను ఉండగలుగుతానా అని వెళ్ళిన వ్యక్తి నేను ఏదైనా నేను చేయగలుగుతా అనుకునే ఒక కాన్ఫిడెంట్ని తీసుకొని బయటకు వచ్చాను అనిపించింది. అండ్ ఆ బిగ్ బాస్ ఒక షోలా నేను తీసుకోలేదు కాబట్టి నాకు చాలా నేర్చుకోవడం జరిగింది అక్కడ. షోలో మీరు తీసుకోలేదు అసలు? నేను ఆ షోలోకి తీసుకోలేదు. ఐ టుక్ ఇట్ ఎస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, జర్నీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అంటే నా లైఫ్లో లో అప్స్ అండ్ డౌన్స్ ఏం జరిగిద్దో ఆ షోలో కూడా అలాగే జరిగిద్ది. ఎమోషన్ వైజ్, గేమ్ వైజ్, మా వర్డ్స్ వైజ్, యాక్షన్ వైజ్. సో దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఐ లైక్ దిస్. ఓకే, బిగ్ బాస్ ద్వారా మీరు సంపాదించింది ఏంటి? ప్రేమ, జనాల ప్రేమ. జనాల ప్రేమ. సో బిఫోర్ వెళ్ళకముందు కొంతమందికి మాత్రమే తెలిసిన నిఖిల్ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాపం నాకు సపోర్ట్ చేసిందని తెలిసినప్పుడు నిజంగా ఐ హ్యాడ్ మై టీయర్స్ ఆన్ మై ఐస్. ఎంత సపోర్ట్. యాక్చువల్లీ యాజ్ అ యాక్టర్ అవ్వాలన్నప్పుడు జనాలు నన్ను గుర్తించాలి, జనాలు నన్ను ప్రేమించాలి, నేను ఫేమ్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఆ ఫేమ్ నీకోసం ఎంతవరకు నించోబెడతారు, నీకోసం ఎంతవరకు ఫైట్ చేస్తారు, అలాంటి ఫ్యాన్ బేస్ దొరకడం అనేది బ్లెస్డ్. సో ఐ గాట్ దట్. అండ్
అది మాటలతో చెప్పలేను. సో ఇట్స్ సంథింగ్ లైక్ యూనివర్స్ టు మీ. యా. అండ్ ఒక విన్నర్ అంటే మీ దృష్టిలో సో అసలు ఏంటి? విన్నర్ అంటే నా దృష్టిలో కాదు, జనాల దృష్టిలో అడగాలి మీరు. ఓకే. యాజ్ అ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్, మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, గెలిచినోడే గొప్ప అని కాదు, ఓడిపోయినవాడు తక్కువ అని కాదు. ఆడు ఓడిపోయాడంటే నెక్స్ట్ గెలుపుకి గట్టిగా వస్తాడు. అలా అని గెలిచినావు అని ఇంకా మాకేం లే అని కూర్చోకుండా యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ దట్ హార్డ్ వర్క్ కంటిన్యూస్లీ ఫర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. కొన్ని విషయాల్లో మనం వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకన్నా అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని. కొన్ని విషయాలు వదలకుండా పట్టుకోవాల్సి వస్తుంది మా వాళ్ళ కోసం అని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ సేమ్ ఫర్ మీ. ఓకే. విన్నింగ్ అనేది నేను ఎందుకు విన్ అయ్యానని తెలుస్తుంది, లూజింగ్ అనేది నేను ఎందుకు ఓడిపోయానని తెలుస్తుంది. సో దట్స్ ద డిఫరెన్స్. ఓకే. సో ద లాస్ట్ మినిట్, సో బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేసే మూమెంట్లో సో ఒక పక్క గౌతమ్, ఇంకో పక్క మీరు, అండ్ ఆ మూమెంట్లో సో వాట్ ఎగ్జాక్ట్లీ రన్ ఇన్ యువర్ మైండ్? నేను ఆ మూమెంట్లో నాకు సార్ నా గౌతమ్ చేయి పట్టుకున్నప్పుడు నాకు ఆల్రెడీ ఆమె విన్నర్ అనిపించింది, నాట్ అ ట్రోఫీ విన్నర్ జనాల దృష్టిలో. బికాస్ అక్కడి దాకా నన్ను అక్కడి దాకా తీసుకొచ్చింది నాకు, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. నేను గెలుస్తానని తెలియదు అప్పటిదాకా. నేను టాప్ 2కి వచ్చేసరికి నేను ఫుల్ హ్యాపీ. నేను నాకు సార్ కూడా అదే చెప్పాను, నేను ఓడిపోయినా పర్లేదు సార్, ఆ స్టేజ్ మీద వెళ్ళాలి నాకు చాలు. దట్ ఈస్ మై మోటో. ఎందుకంటే నాకు ఆల్రెడీ హ్యాపీగా ఉంది. ఒకటి, ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, నేను బయటకు వచ్చేస్తున్నాను, అదొక హ్యాపీ. దానికన్నా ఎక్కువ జనాలు నన్ను అక్కడి దాకా ఇష్టపడ్డారు, నన్ను నించోబెట్టారు అక్కడి దాకా, అదొక హ్యాపీనెస్. అండ్ అప్పటిదాకా నేను నవ్వుతూ ఉంటా. ఇఫ్ యూ సీ దట్ ఎపిసోడ్, చేయెత్తినప్పుడు షాక్లో ఉంటా, ఉట్టి అమ్మ నేను గెలిచానా అని. ఎందుకంటే నేను నవ్వుతుంది ఏంటంటే నేను ఇక్కడి దాకా వచ్చి నేను హ్యాపీ అని నవ్వుతూ ఉంటాను తల దించి. అది ఉంది యాక్చువల్లీ వీడియో చూసాను నేను. అది యాజ్ సూన్ యాజ్ సార్ నా చెయ్యి ఎత్తంగానే నాకు నా చెయ్యి నాదా అనే ఒక సెకండ్ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో ఇట్ ఈస్ ఎ మిరాకిల్. అంటే బేసికలీ నేను ఎంతో మంది డ్రీమ్స్ని ఐఎమ్ లివింగ్ ఇన్ దర్ డ్రీమ్. యాక్చువల్లీ నా ప్లేస్లో చాలామంది రావాలని అనుకుంటారు. అంటే నా ప్లేస్ గొప్ప అని కాదు, కొంతమంది ఇదైనా ఐ వాంట్ టు బీ ఒక రోజు నేను అలా ఉండాలి అనుకుంటారు. ఆ ఆ లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఇట్, ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎంతవరకు నా 100% ఇవ్వగలుగుతాను నేను ఇవ్వాలి యాజ్ అ పర్సన్. ఎంతోమంది డ్రీమ్స్ని నేను జీవిస్తున్నానంటే తెలుసో తెలియకుండా సమ్వన్ ఈజ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మీ. సో ఐ షుడ్ బీ రెస్పాన్సిబుల్ యాజ్ అ సొసైటీ మెంబర్. లైక్ ఈ జనాల్లో ఒక్కడు అన్నప్పుడు నన్ను చూసి నేర్చుకున్న ఫ్యూచర్లో నా పిల్లలు కూడా అవ్వచ్చు. సో ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. సో అచ్చా. బిగ్ బాస్ 8లో మీరు స్టార్టింగ్ నుంచి, సో మీతో పాటు కొంతమంది కంటెస్టెంట్స్ స్టార్టింగ్ నుంచి వస్తూ గేమ్ ఆడుతూ అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మధ్యలో సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చి సో సెకండ్ ప్లేస్ వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఇన్ఫ్యాక్ట్ గౌతమ్. సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది? ఏంటంటే సో హాఫ్ వేలో మొదలుపెట్టిన వాళ్ళకి మేము స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి ద డిఫరెన్స్ అనేది లేదా అని మీకు ఎప్పుడు అనిపించలేదు? నాకేమనిపించలేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ అ గేమ్. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరికి పాయింట్అవుట్ చేసి మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు అది ఇది అని చెప్పలేదు. బట్ యా, ఒక్క చోట నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళకి ఆపర్చునిటీ నేను ఇవ్వడం ఇష్టపడతా. దాని మధ్యలో ఆబ్వియస్లీ మీకు కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, నాకు కావాల్సిన వాళ్ళకి నేను చేస్తానని చెప్పాను. కానీ వాళ్ళు వచ్చిన తప్పు నేను ఎప్పుడు చెప్పను కూడా. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ గేమ్ షో. నేను చెప్పాను కదా అదొక పార్ట్ లైఫ్ అన్నట్టు తీసుకున్నానని. లైఫ్లో కూడా మధ్యలో చాలామంది వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీ లైఫ్లో కూడా అలా మధ్యలో వచ్చి వెళ్ళిపోయి చాలామంది ఉంటారు. మీ లైఫ్లో ఉంటారు ఆబ్వియస్లీ, ఎవ్రీవన్స్ లైఫ్లో ఉంటారు. మీ స్కూల్ ఫ్రెండ్స్లో ఎంతమంది మీతో క్లోజ్గా ఉన్నారు? మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? మీ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ చాలామంది ఉంటారు. మీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్ దేని గురించి? ఎవ్రీథింగ్. ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అంతే కదా. లవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు అమ్మ నాన్న నేను తప్పు చేశాను అనగానే ఆ తప్పును ఒప్పుకునైనా గిట్ట ఒప్పుకుంటారు కదా నా బిడ్డ అని. దట్ ఈస్ యాక్సెప్టెన్స్. ఎక్స్పెక్టేషన్స్ కన్నా యాక్సెప్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటే బెటర్ ఫ్రమ్ మై దృష్టిలో. అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ వాల్యూస్ అంటే బోత్ సైడ్. చిన్నోడు పెద్దోడు సో ఈ యొక్క మాటలు కానీ సో బయట మీరు సోనియా గారు అండ్ పృథ్వీ, సో మీరు ముగ్గురి యొక్క కెమిస్ట్రీ ఏంటి అసలు?
మనం కనెక్ట్ అయ్యాం అలా. పెద్దోడు అంటే నేను పెద్ద కొడుకు అని, చిన్నోడు అంటే ఆడు చిన్న కొడుకు అని. షీఈ్ బిగ్ సిస్టర్ ఈజ్ నథింగ్ బట్ అన్ మదర్. సో మన దృష్టిలో అదే. ఇంకా నలుగురు కనుక ఏం కనిపిస్తుందో దానికి మేము ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఫర్ దట్. అంటే ఫుటేజ్లో అక్కడ బయట ప్రేక్షకులకు చూపించే ఫుటేజ్ అనేది అది తక్కువ, అండ్ మీరు చూపించేది చాలా ఉందనా లేకపోతే ఏంటి అసలు? మీరు చూపించింది చాలా లేదు, మాది బాండింగ్ సరిగా మీరు చూడలేదేమో అని. గంట ఎపిసోడ్ చూస్తారు, 24 గంటలు మేము ఉంటాం. సినిమా చూడకుండా ట్రైలర్ చూసి రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఇంకేం చెప్పగలుగుతా? అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులు కూడా ఆ ట్రైలర్ చూసే కదా మిమ్మల్ని కూడా సో విన్నర్ అనేది చేశారు. అదే ట్రైలర్ చూసి కొంతమంది నన్ను తిట్టుకున్నారు కూడా కదా. సో ఆ తిట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇష్టపడే వాళ్ళు ఎంతైనా ఇష్టపడతారు భయ్య. మా వాడు అంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నించున్నారు, నా తప్పున లేకపోయినా. చిన్నప్పటి నుంచి కొన్ని ఫ్రెండ్షిప్స్ నాకు ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు కూడా నా కోసం ఏదైనా సరే వాళ్ళకి అవ్వకపోయినా నించుంటారు. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ ఇస్. ఇట్స్ నాట్ ఓన్లీ బిట్వీన్ అ గర్ల్ అండ్ అ బాయ్, ఇట్ హ్యాపన్స్ బిట్వీన్ అ బ్రదర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సిస్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. యాక్సెప్టెన్స్ అదే అక్కడే ఉంది. అంటే బయటికి వచ్చిన తర్వాత సోనియా గారితో బాండింగ్ ఎలా ఉంది? మాట్లాడతాను, వీ కీప్ టాకింగ్. ఓకే. బట్ ఆ మ్యారేజ్కి వెళ్ళేది బికాస్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. అందుకే నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఏమైనా ఇవ్వాలా అని అడిగారు. ఆ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వలేదు, ఇవ్వాలి వెళ్ళి అని. సో నేను కొంచెం ఫ్రీ అయినప్పుడు వెళ్ళుకో. అక్కడ అందరు కలిసారు కానీ మీరు మాత్రం లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే. ఓకే. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే మీరు చేసిన ఫస్ట్ పని ఏంటి? నిద్రపోయావా ఫస్ట్ మంచిగా నిద్రపోయా. 2 days ఐసోలేటెడ్ ఉండే. ఓకే. బయటకు వచ్చినప్పుడు కూడా ఏంటి ఇల్లు మనుషులు కలవ. బేసిక్లీ నాకు ఎట్లయిపోయిందంటే సడన్గా జనాలు చూసేసరికి ఐ వాజ్ లైక్ నాకు కొంచెం దూరంగా అనిపించింది. అంటే అన్ని రోజులు అక్కడ అలవాటు అయిపోయి మా జనాలు ఎక్కువ చూడక సడన్గా అందరినీ కొత్త వాళ్ళు అనిపిస్తున్నారు, ఎందుకు వీళ్ళందరూ వచ్చారు అని కూడా అనిపించింది. బట్ వాళ్ళ పాపం వాళ్ళ తప్పు కదా, నాదే తప్పు. బికాస్ నాకు అది అలవాటు అయిపోయి అలా అయిపోయింది. అండ్ దే ఆర్ సో ఎక్సైటెడ్. నాకు అలా హర్ట్ చేయకుండా ఐ వాంటెడ్ టు బీ విత్ ఎవ్రీథింగ్. ఐ ట్రైడ్ అండ్ ఐ గెటింగ్ ఓవర్ ఇట్ నౌ. ఇప్పుడు కూడా కొంచెం ఉంది, కొంచెం సఫోకేటెడ్ అవుతా. బట్ ఓకే. అంటే బయటికి రాగానే మీ ఫోన్ చెక్ చేసుకునేటప్పుడు ఎవరికి కాల్ చేయాలనిపించింది? యూ కెన్ యూస్ బోత్. నో, ఇది అవసరం లేదనుకుంటా. అవసరం లేదా? ఓకే. ఎవరు చేశాను నేను? బయటికి వచ్చిన తర్వాత నాకు కావాల్సిన వాళ్ళందరూ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటే నాకెవరు ఫోన్ చేయలేదు, నేనెవరు ఫోన్ చేయలేదు. కానీ నాకు చాలామంది ఫోన్ చేశారు. ఐ స్పోక్ టు దెమ్. నాకు బేసిక్లీ ఫోన్ వాడడం మర్చిపోయా నేను. అంటే నేను పాస్వర్డ్స్ మర్చిపోయా. థ్యాంక్ గాడ్ నేను నోట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి గుర్తుపెట్టింది. ఈవెన్ యూపీఐ బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ డీటెయిల్స్, ఏటీఎం పిన్ అన్నీ మర్చిపోయి అది గుర్తుపెట్టుకున్నాను. అదే నోట్లో ఉంది కాబట్టి బతికిపోయింది. ఫేస్లో ఉంది కాబట్టి ఓపెన్ అయ్యేది, లేదంటే ఫోన్ కూడా ఓపెన్ అయ్యేది కాదు. మర్చిపోయి పాస్వర్డ్ మళ్ళీ అలవాటు అయ్యడానికి ఒక 2 రోజులు పట్టింది. సో ఐ యూస్ టు ఓన్లీ రిసీవ్ ద కాల్. ఐ వాజ్ సో ఎగ్జాస్టెడ్. చాలామంది ఆల్రెడీ ఉన్నారు నాతో, ఫోన్తో మళ్ళీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేక బాగోదని ఐ వాజ్ బ్యాలెన్సింగ్ అండ్ ఇట్ వాజ్ సఫోకేటింగ్. అంటే అలాగే బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ కానీ సో బాగా ఫుల్ తింటున్నా, అంటే నాకు నచ్చిందంతా తింటున్నా. అపిటైట్ కొంచెం తగ్గిపోయింది, అంటే ఎక్కువ తినలేకపోతున్నా. లిమిట్ అలవాటు అయింది, అదే లిమిట్ని మెయింటైన్ చేస్తున్నా. బట్ నాకు నచ్చింది తింటున్నా. ఫస్ట్ రాగానే చికెన్ నన్ను ఇంకా దొరికినంత తిన్నా. ఇడ్లీ కూడా కొత్తగా అనిపించింది నాకు, మసాలా దోశ కొత్తగా అనిపించింది, చాలా అయ్యో పానీపూరి ఇవన్నీ కొత్తగా అనిపిస్తుంది. బయటికి రాగానే ఒక వింత మనిషిలా నేను వింత ప్లేస్కి వచ్చానో లేదా నేనే వింతనా అనిపించింది ఒక చోట నాకు. అంటే అబ్బా ఇవన్నీ అవును కదా, ఇవన్నీ చేసేవాళ్ళం కదా మేము, ఇవన్నీ తినేవాళ్ళు కదా, గుర్తులేదు, నేను అలవాటు అయిపోయాలా. అండ్ మీరు ఫస్ట్ చూసిన మూవీ బయటికి రాగానే? పుష్ప ఒకటి చూసా. ఇంకోటి శాకాహారి అని ఒక కన్నడ సినిమా చూసా ఓటీటీలో. అండ్ మిమ్మల్ని అంటే బయటికి రాగానే ఇది మొత్తం కొత్త ప్రపంచం. సో కొన్ని న్యూసెస్ మీరు వినేటప్పటికీ ఏంటి ఇంత జరిగిపోయిందా ప్రపంచంలో, మేము ఒక 4 to 5 months 100 రోజులు లేకపోయేటప్పటికి తర్వాత చాలా చేంజెస్ అయిపోయింది అది. అవును. మిమ్మల్ని బాగా ఎగ్జైట్ అంటే డిఫరెంట్గా అనిపించిన న్యూస్ ఏమైనా ఉందా? డిఫరెంట్గా అనిపించింది న్యూస్ అంటే కొన్ని న్యూస్ వల్ల బాధపడ్డా తప్ప ఇంకా డిఫరెంట్గా అనిపించింది అని ఏం లేదు. బట్ బయటికి రాగానే రోడ్ గీడ్ అన్నీ కొత్తగా అనిపించేది. అబ్బా రోడ్డు, అబ్బా వెహికల్స్, అయ్యో మెట్రో ట్రైన్, మాల్స్, బిల్డింగ్స్, ఇవన్నీ అనిపించేది. చూసే వాళ్ళకి తెలియదు, అక్కడ సఫర్ అయ్యే వాళ్ళకి. సో అలా అనిపించింది అంతే. ఓకే. అండ్ ప్రైజ్ మనీ ఏం చేయబోతున్నారు?
ఆల్రెడీ ఖర్చు పెట్టేశారా? రాలేదు, ఇంకా రావాలి. దెర్ ఇస్ ఎ ప్రాసెస్ టు కమ్. ట్యాక్స్ అని కట్టాలి కదా, ఆ కట్ అయింది కొంచెం ఎంత పోయిందో చూసి బాధపడి ఓకే ఆ బాధ పోయిన దానికి ఎట్లా మేనేజ్ చేయాలి. కొన్ని అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలి. అండ్ నాకు కొంత చారిటీ ఒకరికి చేయాలని ఉంది, చేస్తా. ఇప్పుడు చెప్పను నేను. అండ్ అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను మా ఫ్యామిలీని అందరినీ, మా అమ్మ మా నాన్న రెంట్లో హౌస్లో ఉంచి కష్టపెట్టి పెంచారు. ఇప్పుడు దాకా ఇట్స్ మై టర్న్ టు గివ్ దెమ్ బ్యాక్, మేక్ దెమ్ ఆరామ్సే కూర్చోండి అని చెప్పే టైము. సో అందుకే వాళ్ళిద్దరు అమ్మ నాన్న పేరు మీద ఒక ఇల్లు కొనాలని. ఎక్కడ బ్రో? ఊర్లోనే కొనాలనుకుంటున్నారా? ఓకే. అండ్ మీరు బయటికి రాగానే సో ఈ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూవర్స్ ఇవన్నీ మరి విని కొన్ని విషయాల్లో కూడా మీరు బాధపడి, కొన్ని ఆనందపడి, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కూడా. బాధ ఏం లేదు బ్రో, అని హ్యాపీగా బాధ ఏం లేదు. సపరేట్గా దీనికంటూ కూడా సో కే బ్యాచ్ అని చెప్పేసి ఇలాంటివన్నీ పేరు పెట్టి ఇట్లా పిలుస్తూ ఉన్నప్పుడు సో హౌ డూ యూ ఫీల్ అండ్ వాట్ యూ ఫెల్ట్? హౌ డూ ఫీల్ అంటే బ్రో వచ్చే ఫుల్ నేమ్ చాణక్య. హిందీలో రాస్తే అక్షరాలే కదా మారుస్తాయి, కన్నడలో అక్షరాలు మారుతాయి. పిలుపు మళ్ళీ వ్యక్తి ఒక్కటే కదా, బట్ మనం మాట్లాడే లాంగ్వేజ్ అనేది కూడా మారుతుంది కదా. ఆ లాంగ్వేజ్ ఎమోషన్ సేమే కదా, నువ్వేం చెప్పాలనుకునేది సేమే కదా, నీ మనిషి సేమే కదా, మాట కదా, మాటే వేరు, మనిషి సేమే కదా. నీకు ఆకలేసినప్పుడు అన్న తింటావు, నేను ఆకలేసినప్పుడు అన్న తింటా. నీకు బాధ అనిపించినప్పుడు ఏడుస్తావు, నేను బాధ అనిపించినప్పుడు ఏడుస్తాను. ఏంటంటే మీరు ఒకటనని మీరు అనుకుంటున్నారు, కాకపోతే మిమ్మల్ని సపరేట్గా సెగ్రిగేట్ చేయాలని ఒక టైప్ ఆఫ్ అంటే కొంతమంది ఇలా చేయడం అనేది కరెక్ట్ అంటారా? అంటే బేసిక్లీ నాకు అడిగితే నాకు అందరూ ఒకటే. ఇంకా చేసిన వాళ్ళ గురించి చెప్పమంటే మేబీ వేరేం దొరకలేదేమో. ఓకే, మేబీ వాళ్ళ దగ్గర ఇంకేం చేత కాదేమో. ఈ డివిజన్ యూనిటీగా ఉండాలి అని వీళ్ళే ఒక చోట వీడియో చేసి పెట్టేవాళ్ళు, వీళ్ళు వేరే బ్యాచ్, వీళ్ళు వాళ్ళ బ్యాచ్ అని చెప్పి మేబీ గేమ్ ప్లాన్ ఏమో, మేబీ వాళ్ళ గేమ్ ఏమో, మేబీ వాళ్ళకి వచ్చేది అంతే ఏమో. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, సో ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఏ జనాలు నన్ను ఇష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారో అదే జనాలు నన్ను ఇష్టపడి ఓట్ చేశారు. సో ఆ జనాలు నాకు రెస్పాన్సిబుల్, నాట్ దిస్ వేస్ట్ క్యాండిడేట్స్. ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్. అంటే బయటకు వచ్చిన తర్వాత చాలామంది మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా సో ప్రతి ఒక్క చోట మీ గురించి క్వశ్చన్ అడిగి సో దీని గురించి కొంచెం హైలైట్ చేస్తూ ఉన్నట్టు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సింపుల్గా ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు సో కొన్ని థంబ్నెయిల్స్ అనేది కూడా మీ పేరు మీద కూడా కొన్ని ఇట్లా అంటే నేను అదే చెప్తా. ఇప్పుడు వేరే 22 కంటెస్టెంట్స్ ఉన్నారు నాతో కలిపి. 22 కంటెస్టెంట్స్తో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ చేసి నా పేరు మీద థంబ్నెయిల్ పెట్టడం అనేది ఎట్లా అనిపిస్తుంది అంటే ఇన్సల్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నా, ఇండైరెక్ట్గా ఏం కాదు. ఎవరితో చేశారో వాళ్ళు పెట్టండి. మీరు ఎందుకు ఈ న్యూస్ అంటే ఒక హ్యూమానిటీ లేకుండా ఎవరినో వాడుకొని మీ ఛానల్ని ముందు తీసుకెళ్ళే దీనికోసం వేరే వాళ్ళని వాడుతున్నారు అనిపిస్తుంది తప్ప మీ దగ్గర టాలెంట్ లేదనిపిస్తుంది నాకు. ఇఫ్ యూ స్టిల్ వాంట్ డూ దట్, మీరు అదే ఇంకా నాది ఇంకో వ్యక్తిది థంబ్నెయిల్ ఫోటోలు పెట్టే చేయాలంటే ఇట్స్ బెటర్ యూ టేక్ ఇట్ అవుట్ యువర్ యూట్యూబ్ ఛానల్. వర్త్లెస్ అనిపిస్తుంది. ఇంకెన్ని రోజని వేరే వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళ గురించి అడిగి వాళ్ళ గురించి ఇంకోటి చెప్పుకొని బతుకుతారు. యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ లైఫ్. ఇంకోటి లేదా? అంతే, నేనే కనిపిస్తున్నాను ప్రస్తుతానికి, ఇంకోటి లేదా. నాకే ఉంది పోయా చాలా చూసుకోవడం, గెలిచినా గెలవకపోయినా. నాకు ఫైనాన్షియల్ ఉంది, ఫ్యామిలీస్ ఉంది. ఐ హ్యావ్ మెనీ థింగ్స్ టు టేక్ కేర్, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్. యూ గైస్ హ్యావ్ నథింగ్. నేను ఇంకోటి ఏం చెప్తా అంటే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సాఫ్ట్గా చెప్తా. ఇది మళ్ళీ కంటిన్యూ అయితే నేను ఇంజో పెట్టి పేరుతో చెప్తా. ఇట్స్ బెటర్ యూ డోంట్ గోక్ మీ. బాగా ఎవరో గోకారు అంటే నాకు ఇంకా ఎఫెక్ట్ కాదు, ఇంకో వ్యక్తికి ఎఫెక్ట్ అవుతుంది. ఐ కెన్ సెన్స్ ఇట్. ఇట్స్ బెటర్ యూ స్టాప్ దట్. అంటే మీరు వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? నా గురించి కొంతవరకు తెలిసిన వాళ్ళకి, ఇన్ అండ్ అవుట్ తెలియని వాళ్ళకి వెళ్ళి అడగట్లేదు కదా. మీరు తెలిసిన వాళ్ళకి అడుగుంటే వాళ్ళు నిజాయితీగా కరెక్ట్గా చెప్తే నేను ఇదే ఓకే, ఇట్స్ డన్, క్లియర్, డస్ట్ అండ్ క్లియర్, ఓకే అయిపోయింది. మీరు వాళ్ళకే నా గురించి తెలుసు కొంత, వాళ్ళ దగ్గర మీరు ఏదేదో అడుగుతున్నారు, సెన్స్లెస్ క్వశ్చన్స్. మీరు చూసుకోండి కదా. మెయిన్గా అయితే మీ గురించి ఏంటంటే మీ పర్సనల్ మ్యాటర్ అంటే చెప్పాలంటే మీ ఇది ఎట్లా లవ్ స్టోరీ దాని గురించే ఎక్కువ అన్నారు.
పక్కింటోటి దోశలో బొక్క ఉంది, అది కవర్ చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళు దాంట్లో తవే బొక్క, వీళ్ళు చూసుకోవచ్చుగా. మీ తట్టలో మీ ప్లేట్లో ఏం పడున్నాయి అది తినండి. మీరెందుకు వేరే వాళ్ళు తినాలని చూస్తున్నారు? నాకు అర్థం కాదు. ఏదైనా ఉంటే ఐ టాక్ టు యూ, కమ్ హోమ్, నా ఇంటికి రండి, ప్రాబ్లం లేదు. మీ ప్లేస్ చెప్తారా, నేను వచ్చి మాట్లాడతాను, ఐ డోంట్ కేర్. మీరు తినండి, మీకు ఏముందో తినండి. ఎందుకు పక్కన వాళ్ళు బొక్క వీళ్ళు బొక్క కవర్ చేయడం? మీరు చేసుకోండి కదా, మాది మేము చూసుకుంటాం. ఇప్పుడు దాకా నేను బిగ్ బాస్లో లేనప్పుడు ఎవరు వచ్చి ఓదారిచ్చలేదు, ఎవరు వచ్చి కన్సర్న్ చూపించలేదు, ఏంట్రా అని. ఇప్పుడు వీళ్ళకి టీఆర్పీలు కావాలి, వీళ్ళకి వ్యూస్ కావాలి, వీళ్ళకి వ్యూవర్షిప్ పెరగాలి, సబ్స్క్రైబర్ కావాలి, ఇంకో పర్సనల్ లైఫ్కి దూరాలి. వీళ్ళు చేస్తే నేను దూరుతా. అంటే ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఎఫెక్టింగ్ మీ, ఇట్స్ ఎఫెక్టింగ్ మీ బికాస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సమ్వన్. అండ్ ఏంటంటే ఎక్కువ దగ్గర కూడా మీరు మీ ఒక రిలేషన్ గురించి కానీ ఎక్కువగా మాట్లాడకపోవడానికి అదర్ పర్సన్ ఎఫెక్ట్ అవుతున్నారనే ఉద్దేశం అని అనుకోవచ్చు కదా. అంతే. అండ్ ఇప్పుడు నేను నా గురించి నేను ఎంతవరకు కేర్ చేస్తాను, ఎంతవరకు నాకు తెలుసు, నేను కావాలంటే నేను చెప్పుకుంటాను. ఐ డోంట్ నాకు ఏమనిపిస్తుందో నేను చెప్తాను, నాకు అనిపించేది వరకు. అది నాకు ఎఫెక్ట్ అవుతుందో లేదో అది నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పడం వల్ల అవతల వేరే వ్యక్తి ఎఫెక్ట్ అవుతారంటే ఇట్స్ వెరీ రాంగ్. అండ్ మీరేం చేస్తున్నారంటే వేరే వాళ్ళు వాళ్ళ పేరు తీసుకొని మా పేరు తీసుకొని ఇంకో వీడియోలు చేసుకుంటున్నారు. ఓకే, అయిపోయింది, ఇంకా చాలు, చేసింది వీడియో బతికేసారు, చాలే, కానీ ఇంకా కట్ చేసుకోండి, అంతే చెప్తా. ఓకే, ఐ డోంట్ కేర్ హూ యు ఆర్, విచ్ ఛానల్ యు ఆర్ రన్నింగ్, ఐఎమ్ టెలింగ్ యూ డైరెక్ట్లీ. ఇక్కడికి ఎవరితో ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళ ఫేస్ పెట్టి తమ్నెల్ పెట్టుకోండి, ఇంక చాలు. మన పేరు, మా ఫోటోలు, మా మొగాలు వాడుకుంది, ఇంకా కానివ్వండి. షో యువర్ టాలెంట్, ఇట్స్ టైమ్ టు షో యువర్ టాలెంట్. ఓకే, సో కొంచెం చిల్ మోడ్లో. ఓకే, సో ఆల్వేస్ ఎప్పుడు ఇలాగే ఉంటారా? అండ్ డిపెండ్స్ కదా బ్రో. మాట మీద ఒకసారి ట్రై చేస్తా, ఇంక లేదంటే నేను ఎలా రివర్ట్ బ్యాక్ ఇవ్వాలో అలాగే చేస్తా. సో ఇప్పుడున్న జనరేషన్లో యూజువల్గా మనిషిగా ఉన్న వాళ్ళు సో ఏంటంటే బూతులు వాడడం ఇట్స్ క్వైట్ కామన్. సో ఫ్రెండ్స్ కానీ నార్మల్ అంటే టెర్మినాలజీ లాగా అయిపోయింది అనమాట. అంటారు ఇలాంటి వర్డ్స్ ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? ఏదైనా ఎప్పుడైనా యూజ్ చేశారా? అంటే బయటకు వచ్చిన తర్వాత నేనేదో నీ అవ్వ అనేది హైలైట్ చేశారు, బట్ దానికన్నా ముందు చాలామంది చేసినప్పుడు నవ్వారు. అది చెప్తున్నాం కదా, మిమ్మల్ని నెగిటివ్గా చూపించాలంటే మీరు మంచి చేసినా అది నెగిటివ్గానే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరితో ఏదైనా మాట్లాడితే తప్పు అవుతుంది అని సైలెంట్గా కూర్చున్నారు అనుకో, సేఫ్ గేమ్ అంటారు. సరే, సేఫ్ గేమ్ అంటున్నారు, తప్పైతే మాట్లాడదాం అన్నాం అనుకో, డామినేటింగ్ అంటారు. అన్నింటికి దూరొస్తున్నావు అంటారు. సరే వదిలేరా, మనకెవరైనా కెలిగితే మాట్లాడదాం, వదిలేదు అంటే అనుకో, ఇండివిజువాలిటీ ఆడుతున్నావు, సోలోగా ఆడుతున్నావు, ఎవరితో కలవట్లేదు అంటావు. కలిసామనుకో గ్రూపిజం అంటారు. ఇక్కడ కూర్చున్నా తప్పే, నించున్నా తప్పే, మాట్లాడినా అంటే నవ్వుతారు. ఏంద్ర జీవితం అంటే మళ్ళీ బూత్ అంటారు. అదే పద. ఇంకా నాకు నిజంగా చాలాసారి తిట్టాలనిపించింది, బిగ్ బాస్ హౌస్లో అనిపించింది, నిజంగా అనిపించింది. అంటే ఆ వ్యక్తి అలాంటి పదం వాడుతున్నప్పుడు నాకు అనిపించింది, గట్టిగా అనిపించింది. బట్ తర్వాత వెంటనే నాకు సెకండ్ థాట్, ఒక సెకండ్లో నెక్స్ట్ థాట్ వచ్చింది ఏంటంటే, అరుస్తున్నాడు అని మేమెందుకు అరవాలి? అయితే నేను అరిస్తే ఆయనకి నాకు తేడా ఏంటి, ఆ పర్సన్కి నాకు తేడా ఏమంటుంది? అరుచుకొని రోడ్లో ఎంతమంది ఏదో చెప్తారని అందరికీ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, బోర్డు పెట్టుకుని తిరగలేను, జస్ట్ చిల్ అవుట్. ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా, అంటే కెమెరాస్ ఉండడం వల్ల కాన్షియస్ భయ నేను చెప్పేవాళ్ళు చెప్తారు భయ, అక్కడికి వెళ్ళి 3 రోజు అయిన తర్వాత 4వ రోజుకి ఎవరైనా కెమెరా గుర్తుండవు, ఎవరికి అనిపించినట్టు చేస్తూ ఉంటారు. గుర్తుండదు బాస్, ఎవరికి గుర్తుండదు. ఓకే, తనకైతే ఒక డిఫరెంట్ లైఫ్ని అయితే బిగ్ బాస్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసే లైఫ్, డిఫరెంట్ లైఫ్, కైండ్ ఆఫ్ గుడ్. దట్ నేను ఫస్ట్ భయపడ్డా, నిజంగా చెప్పాలంటే నేను వద్దు అనుకున్నా కూడా అన్నా, వెళ్ళాను నేను వస్తే చూద్దాం, వద్దులే మాకు అవ్వదు అనుకున్నా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నా, గేమ్ వైజ్ వదిలేస్తే యాజ్ ఎ పర్సన్ నాకు లైఫ్కి చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో మీరు పృథ్వీనే ఉన్నారు. సో దెన్ లేటర్ యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళు మిగతా వాళ్ళందరితో మింగిల్ అవ్వడం అనేది కూడా స్టార్ట్ చేశారు, వాళ్ళతో ఉండడం మొదలుపెట్టారు. ఏంటి ఆ డిఫరెన్స్ ఏం వచ్చింది? డిఫరెన్స్ ఏం లేదు. అంటే ముందు వాళ్ళు కనెక్ట్ అవ్వలేదా? చాలామంది ఉండే కదా కనెక్ట్ అవ్వడానికి ముందు, తగ్గుతీ కొంతమంది ఉంటాం కదా, అప్పుడు ఆబ్వియస్లీ వీల్ హ్యావ్ నో అదర్ ఆప్షన్ టు టాక్. ఓకే, సో ఇప్పుడు ఈ రూమ్లో ఇద్దరే ఉంటే ఇద్దరే మాట్లాడుకోవాలి, 10 మంది ఉంటే ఆ ఇద్దరే మాట్లాడతారు. 10 మందితో మాట్లాడడం, ఎవరితో జెల్లప్ అవుతాం, ఎవరితో కనెక్షన్ అవుతుంది, ఎవరితో బాండ్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది, అప్పుడు వాళ్ళతో జర్నీ స్టార్ట్ అవుతుంది, అంతే అది. ఓకే, అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్న కంటెస్టెంట్ ఎవరు
ఎవరు లేదు, ఎవరు లేరా? ఎవరు లేదు. నేను మాట్లాడతా, రేపటి రోజు ఎక్కడైనా కనిపించినా మాట్లాడతా. అవతల వాళ్ళు మాట్లాడకపోతే నేను కేర్ చేయను. ఓకే, నా ట్రై ఇస్తా. ఇప్పుడు నేను ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడాను, నాకు రెస్పెక్ట్ లేదంటే నేను పట్టించుకోవద్దా, నాకు అనిపిస్తే నేను వెళ్ళి మాట్లాడతా. అవతల నుంచి రియాక్షన్ బట్టి ఉంటుంది. ఓకే, నేను మాట్లాడేది మంచిగానే మాట్లాడతా. అవతల నుంచి ఏమైనా అలా అంటే నేను అలాగే అంటే అంత అయిపోయింది. వాట్ ఎవర్ యూ గివ్ ఐ గివ్ ఇట్ బ్యాక్. పృథ్వీ కాకుండా సో అదర్ అంటే వేరే వాళ్ళ పేరు చెప్పండి మీకు బాగా క్లోజ్ ఉన్న పర్సన్. పృథ్వీ కాకుండా విష్ణుప్రియ is close to me, Prerna is close to me, Yashmi is close to me, as you know Abhay, Sonia is also close to me, Nabil is close to me, ఇంకా చాలు బ్రో, ఏంటంటే అందరి పేర్లు చెప్పేస్తున్నారు. Haritej is close to me. హరితేజకి నాకు మంచి ఒక గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది. సో షీ ఈస్ క్లోజ్ టు మీ. గంగావా is close to me, I love her. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ బాండింగ్ అనేది కూడా ఉన్నది. ఆబ్వియస్లీ ఉంటాయి. ఇప్పుడు అందరూ నాన్న అవరు, అందరూ అన్న అవరు, అందరూ తమ్ముడు అవరు కదా. అక్క అవుతారు, ఫ్రెండ్ అవుతారు, చెల్లెలు అవుతారు. సో ఈ ఉన్న ఈ 100 days జర్నీలో సో ద బెస్ట్ కుక్ అనిపించింది ఎవరు? హరితేజ ఇస్ అ గుడ్ కుక్, సీత ఇస్ అ గుడ్ కుక్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో టేస్ట్లో మస్తు కుక్ చేసేవాళ్ళు. అట్లా చూస్తే నేను మంచి కుక్ చేసేవాడిని కొన్ని ఐటమ్స్. ఓకే, మటన్, నేను వండే మటన్ చాలా ఇష్టం అందరికి. సాంబార్ ఇష్టం, నేను వండే సాంబార్ అందరికి. తేజ కుక్ మంచి కుక్ చేస్తాడు. వరస్ట్? ప్రేరణ కూడా మంచి కుక్. వరస్ట్ అనే క్యాండిడేట్ని ఎప్పుడు మనం దించలేదు. నచ్చలేదు అనుకుందాం. అలా ఏం లేదు. బికాజ్ నాకు ఫుడ్లో ఉప్పు కారం ఎక్కువ అయినా నేను తింటా. బికాజ్ నాకు నచ్చదు అని ఉండదు అక్కడ. నాకు ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దట్ ప్లేస్ టు ఎవ్రీ వన్. దాన్ని ఎలా రెడీ చేయొచ్చో దాని మీద ఉంటాం. దెర్ ఇస్ నో వర్స్ట్ కుక్, ఇట్ హ్యాపన్స్. వర్స్ట్ కుక్ అని ఏమీ లేదు. మా ఇంట్లోనే మా అమ్మ తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేస్తుంది, ఉప్పు వేయదు ఒక్కొక్కసారి. ఇట్స్ నాట్, షీ డజంట్ మీన్ షీ కుక్స్, షీ ఈస్ ద బెస్ట్ కుక్ ఇన్ ద వరల్డ్ ఫర్ మీ. సో ఇట్స్ లైక్ దట్. అండ్ బిగ్ బాస్ వెళ్ళే ముందు కూడా మీరు చాలా వరకు వినే ఉంటారు ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి తర్వాత అవకాశాలు కానీ సో వాళ్ళ లాంగ్ టర్మ్ కెరియర్ని సెట్ చేసుకోవడంలో సంథింగ్ దే విల్ ఫిక్కల్ అవుతూ ఉంటారు, సరిగ్గా సక్సెస్ అవ్వలేదు అని కూడా. అంటే మేబీ అది కూడా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలనుకున్న ఉండొచ్చు కదా. అంటే మనం బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ కనపడట్లేదు, చాలా ప్రాజెక్ట్స్ తీయట్లేదు, చాలా వరకు ప్రాజెక్ట్స్ లేదు అనేవాళ్ళు ఉండొచ్చు అని మీరు అంటున్నారు. నేను ఎలా చూస్తానంటే వర్క్ సింపుల్గా ఉండాలేమో అనిపించిందేమో. మరి నెక్స్ట్ మీ మూవీ ఎలా ఉండబోతుంది? విన్నర్ అయ్యారు. విన్నర్ది సపరేట్ వదిలేయండి, అది షో వరకే. అది దాని తర్వాత ఐ హ్యావ్ అ నార్మల్ లైఫ్ టు లీడ్. ఓకే, సో నా కెరీర్కి నేను కావాల్సిన ప్రాజెక్ట్కి ఆబ్వియస్లీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎంటర్టైన్ ఎవ్రీ వన్. దానికి నేను ఖచ్చితంగా నా 100% ప్రయత్నం నేను ఇస్తాను. అంటే సో నిఖిల్ నుంచి మేము మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియలీ? సిరీస్, వెబ్ సిరీస్, సీరియల్ కూడా చేయొచ్చు. నేను సీరియల్ వదిలేస్తాను చేయను, ఎందుకంటే దట్ ఈస్ ద బేస్, దట్ ఈస్ వేర్ పీపుల్ స్టార్ట్ లవింగ్ మీ. ఆ ప్లేస్ని నేను వదులుకోలేను. కానీ ఇప్పుడే చేస్తాను అప్పుడు చేస్తాను చెప్పలేను. నేను అంటే చూసుకొని చేద్దాం. వాట్ ఎవర్ ఐ డూ లెట్ మీ డూ అ నీట్ వాళ్ళ డీసెంట్ నైస్ మంచిదే. అలానే ఏది పడితే అది దొరికిందంతా చెయ్య. విచ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్, ఐ విల్ ట్రై టు డూ దట్ ప్రాజెక్ట్. అంటే పాస్ట్లో ఎవరైనా విన్నర్స్ అయిన వాళ్ళు సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కంప్లీట్గా సీరియల్స్ని పక్కన పెట్టేసి దే ఆర్ ట్రయింగ్ ఫర్ ద అదర్ థింగ్స్ ఉన్నప్పుడు నిఖిల్ కూడా అలాగే వెళ్తారేమో అని ఒక అంటే అదే ఇప్పుడు నాతో మాట్లాడితే క్లారిటీ దొరుకుతాయి. నన్ను అడగకుండానే వాళ్ళే జడ్జ్మెంట్ తీసేసుకోవడం నిఖిల్ ఇలాగే చేస్తాడనేది. సో అక్కడే కొన్ని నేను అలాంటి వాళ్ళ కోసమే నేను పర్టికులర్గా నేను అలాంటి వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే ఒక మంచి ప్రాజెక్ట్ సీరియల్ వస్తే ఖచ్చితంగా నేను సీరియల్ కూడా చేస్తాను. ఓకే, సో ఫైనల్గా అయితే ఎలా అయితే ఏముంది ఎంటర్టైన్ చేయడం మాత్రం నేను ఆర్టిస్ట్. నాకు లాంగ్వేజ్ బ్యారియర్, స్టేట్ బ్యారియర్, కంట్రీ బ్యారియర్, ప్లేస్ బ్యారియర్ ఆర్ ది స్టేజ్ బ్యారియర్ ఉండదు. సో ఐల్ డు వేర్ ఎవర్ ఐ వాంట్ టు గో, ఐ విల్ గో. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ యాజ్ అన్ యాక్టర్ ఐ డూ ఇట్. ఓకే, అండ్ బిగ్ బాస్లో ఉన్న రోజుల్లో సో మీకు బాగా ఇష్టమైన రోజు ఏంటి? ఫ్యామిలీ వీక్ అండ్ బస్తా ఆడిన గేమ్. ఫినాలే టైంలో విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్ గారు, ఉపేంద్ర గారు వీళ్ళందరూ వచ్చింది. అండ్ మెయిన్ ఫినాలేలో రామ్ చరణ్ అన్న వచ్చింది. చాలా ఆబ్వియస్లీ ఇట్స్ మెమొరబుల్. హోల్ షో ఇస్ అ మెమొరీ ఫర్ మీ. ఓకే, సో దాంట్లో హైలైటెడ్గా ఇవి. అండ్ గెట్టింగ్ నాకు కొంతమందితో ఏర్పడిన బాండ్స్, వాళ్ళతో జరిగిన జర్నీ. ప్రేరణకు నాకు అంత జర్నీ ఉందని తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ మెమరీస్ విచ్ వీ గాట్. విష్ణుతో ఉంది, పృథ్వీతో ఉంది, యష్మితో ఉంది, అవినాష్, రోహిణి వీళ్ళందరితో ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మెమొరీ అండ్ దట్ ఈస్ మై ఆస్తి. యాక్చువల్లీ మెమొరీ ఈజ్ మై ఆస్తి. మెమరీస్ ఆర్ ద రియల్ అసెట్స్.
విచ్ యూ గివ్ సమ్వన్ వెల్ గోయింగ్ అండ్ విచ్ యూ టేక్ విత్ యూ వెల్ గోయింగ్. ఫ్యామిలీ వీక్కి ముందున్న నిఖిల్కి సో అంటే లోపలికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇన్పుట్స్ తర్వాత మీ గేమ్లో ఏమన్నా మార్పులు ఏమన్నా చేసి ఏం మారుస్తాం భయ్యా, ఎన్ని రోజులు మారుస్తాం. మా అమ్మ వచ్చి ఏదో చెప్పారు, అది నేను చేసి ఉంటే అందరితో బాగుండాల్సింది. అందరు సేమే ఉన్నారు. బేసిక్లీ అదే చెప్తాను, నువ్వు గట్టిగా మాట్లాడితే నేను ఇన్ని రోజు ఎందుకు మాట్లాడలేవు అడుగుతావు, మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు? బేసిక్లీ అది క్వశ్చన్ మీరే అడుగుతారు, ఆన్సర్ మీరే చెప్తారు, మళ్ళీ అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు? సో ఇట్స్ ఓకే, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మా అమ్మ చెప్పింది ఏం తీసుకోలే, ఓకే చెప్పారు, అమ్మ వచ్చింది పాప ఏవో అనిపించి ఉండొచ్చు, సరే అమ్మ ఓకే అమ్మ అనుకున్నా. ఇప్పుడు దాంట్లో వల్ల నేను ఎంతవరకు నెగిటివ్ వెళ్తాను, అరే నేను ఎలా కనిపిస్తాను, ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. నీకేమనిపిస్తుందో చెయ్యి, చూసేవాళ్ళు ఎలా కావాలన్నా చూస్తారు. సింపుల్గా చూసేవాళ్ళు ఎలా చూస్తారంటే నిఖిల్ ఒకరితో వెళ్తుంటే ఫ్రెండ్తో వెళ్తున్నారని కూడా కొంతమంది అనుకుంటారు, ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తున్నారని, కొంతమంది చెల్లితో నడుచుకెళ్తున్నాడు, కొంతమంది గర్ల్ ఫ్రెండ్ వేసుకొని వెళ్తున్నాడు అనుకుంటారు. ఇంతకు బయట నుంచి అంటే బయటికి వచ్చిన తర్వాత ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా? వచ్చాయి. ఎనీ అంటే కొంచెం పెండింగ్ వర్క్ అంటే పెండింగ్ ఫైల్స్ పెట్టినట్టు అలా పెండింగ్లో ఎవరన్నా పెట్టారా? లేదు, ఇట్స్ లైక్ బేసిక్లీ ద జర్నీ విచ్ ఐ హావ్ గాన్ త్రూ టిల్ నౌ. నేను ఏమేమి చూసాను, ఏమేమి జర్నీ త్రూ వచ్చాను. సో ఐ ప్రిఫర్ పీపుల్ హూమ్ ఐ నో పర్సనలీ. అంటే ప్రపోజల్ వస్తున్నాయి లేదనట్లేదు, బట్ ఆ ప్రపోజల్ని అందరినీ ఒప్పుకోలేను కదా. ఐ హ్యావ్ మై థాట్స్ సమ్వేర్, ఐ హ్యావ్ మై కెరియర్ టు కాన్సన్ట్రేట్, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ టు టేక్ కేర్. నాకు ఒక ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా. సో అది కావాలని వెతుకొని వెళ్తే ఏం దొరకకపోయి అదే రావాలి. అంటే మనం ఇది కావాలి, ఈ వస్తువు కావాలి, లేదా నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి అని నువ్వు ట్రై మాత్రమే చేయగలుగుతావు. ఆ వ్యక్తి పరంగా చూస్తే ఆ వ్యక్తి మనం ట్రై చేసే వరకు చేయగలుగుతాం, బట్ గోయింగ్ బిహైండ్ ఆల్ ద టైమ్ ఈజ్ రాంగ్. నాది అయితే నా దగ్గరికి వస్తుంది. మీరు బిగ్ బాస్లో మీ యొక్క లవ్ స్టోరీది ఎమోషనల్గా చెప్పిన మూమెంట్ సో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్ని ఛానల్స్లో అయితే పెట్టారో సో అది కట్ చేసి అంత షేక్ అయిపోయింది, అంత ఎమోషనల్. అంటే దట్ అంటే లవ్ అంటే ఇలా ఉంటుందా, ఆఫ్టర్ ద సపరేషన్ ఇస్ హ్యాపెన్, సో ద పర్సన్ అనేవాడు ఇలా ఉంటారా ఏంటి అని అంటే చాలామంది కూడా బ్రేకప్ అయిన పర్సన్ని మీలో చూసుకున్నారు, అలా ఉన్నింది సిచ్యువేషన్. అలాగే ఉంటుంది ఇంకా బ్రేకప్ అయిన తర్వాత, ఇంకేం చెప్తావు. ఓకే, అండ్ బయటికి వచ్చిన తర్వాత ఆదివారం పరివారం దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా? అవును, ఎలా న్యూ ఇయర్ ఎపిసోడ్ బాగా అనిపించింది. ఇట్ వాస్ గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా స్టేజ్ ఎక్కడం వల్ల మా బ్యాచ్ అందరూ కలవడం. Everyone are my friends there actually. Someone special also happened. Everyone is special to me there. Someone special అంటే ఇంకా మా అమ్మ వచ్చింది. యా, నేను అమ్మ గురించి అడిగాను. నేను అమ్మ గురించి చెప్పాను. యా, అంటే ఫైనల్గా అమ్మ వచ్చినప్పుడు మాత్రం కొంతమంది అక్కడ లేరు వెళ్ళిపోయారని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ కూడా అట్లా పెడుతూ ఉన్నారు. పెట్టేవాళ్ళు పెడతారు భయ, నేను అదే చెప్తాను కదా, ఎంతమందికి సమాధానం చెప్తారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి బోర్డు పెడతారు. ఓకే, ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకి అర్థమై ఉంటుంది, ఎవరు అర్థం చేసుకోవాలో వాళ్ళకి చెప్ప అవసరం లేదు. ఇంకా లేదు ఇది అది కాదు అది ఇది అది కాదు అనే వాళ్ళకి అనిపిస్తూనే ఉంటుంది. మీరు ఇది కాదు ఇది అని చూపించినా వాళ్ళకి అది కాదు ఇది అనిపిస్తూ ఉంటుంది. సో కాళ్ళు లాగే వాళ్ళు కాళ్ళ వద్దు అది ఇదే కూడా అదేనా, కాళ్ళు లాగే వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటారు, ప్రేమించే వాళ్ళు మనసులో ఉంటారు, అయిపోయింది. నైస్ బ్రో. అండ్ ఇంకా అమ్మ దగ్గర నుంచి వచ్చే మాట కామన్గా ఒకటే వస్తూ ఉంటుంది, అందరూ కూడా వెయిట్ చేస్తున్నమాట, మ్యారేజ్ ఎప్పుడు? యాక్చువల్లీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగారు, మా అమ్మాయి ఎప్పుడు ఒకే మాట మీద ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా అడగండి, ఇంకా 2 years అండి అంటుంది. సో అది మ్యారేజ్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ రిటర్న్, ఎప్పుడు అవుతుందో అప్పుడు చూద్దాం, ఎప్పుడు రాసి పెట్టి ఉంటుందో అప్పుడు అవుతా. ఓకే, అండ్ అప్పులు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు అప్పులు క్లియర్ అయిపోయినట్టే? డబ్బులు వస్తే అది కట్టాలి, కట్టేస్తే క్లియర్, కొంత క్లియర్ అయిపోతుంది. అప్రాక్సిమేట్ ఎంత ఉండొచ్చు? అంతలేదు, ఇది వచ్చే దాంట్లో 100 రూపాయలు ఒక 35-40 రూపాయలు ఉంటాయి. ఇది చూపించండి, అయితే ఆన్సర్ చెప్పకపోతే ఇది చూపించచ్చు. అంటే లేదు, అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారంటే ఓకే చెప్పొచ్చు, ఎవరు హెల్ప్ చేయాలంటే ఇంకెందుకు చెప్పచ్చు. ఇట్స్ ఓకే బ్రో, ఇది చూపించాలి. యా, ఫైనాన్షియల్ మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ప్రతి ఒక్కరు బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఎవరైనా అడగండి, ఆడవాళ్ళ దగ్గర ఏజ్ అడగకూడదు, అబ్బాయిల దగ్గర శాలరీ అడగకూడదు అంటారు. ఇప్పుడు మాత్రం మీ దగ్గర శాలరీ లేదు కాబట్టి అడగకండి,
వచ్చినప్పుడు ఏదో ఒక చేస్తాం కదా, ఎలాగో బయటపడతాం. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత వెయిట్ ఎంత వేరియేషన్ వచ్చింది ఏంటి? 10-11 దాకా మినిమం అంటే ఈజీలీ. నేను లోపుకి వెళ్ళినప్పుడు 94 ఉండే, బయటికి వచ్చినప్పుడు 81, 82 సంథింగ్. యా. అండ్ సో మీరు లోపలికి వెళ్ళే ముందు సో ఒక పిఆర్ టీం అనేది కూడా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా. సో అలా మీకు పిఆర్ టీం చేసింది ఎవరు? ఎందుకంటే యూజువల్గా ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తున్న టైంలో కూడా నెగిటివ్ అనేది జరుగుతూ అట్లా పాస్ ఆన్ అయిపోతూ ఉంటుంది. కానీ మీ విషయం వచ్చేటప్పటికి ఏదైనా వచ్చినప్పుడు మాత్రం సడన్గా మధ్యలో కట్ ఆఫ్ అనేది కూడా జరుగుతుంది. అంటే సడన్గా అది పాజిటివ్గా టర్న్ అయిపోవడం అనేది కూడా జరిగింది. ఏ టెలికాస్ట్లోనా? నో, బయట. నాకు తెలిసి నా పిఆర్ టీం ఏముందో అదే చూపించాడు. ఎక్కడ నాకేం రాంగ్ అనిపించలేదు. ఆడు ఏది రైట్ అనిపించిందో ఎక్కడ అంటే నాకు ఉన్న పిఆర్ పేరు గణేష్, ఇది మీరు కావాలంటే ఉంచుకోవచ్చు లేదని తీసేయచ్చు. మాకు ఒక బాయ్స్ అన్నాను కదా, మాకు బాయ్స్ బ్యాచ్. సో బేసిక్లీ అక్కడ ఏముందో అది చూపించడానికి ట్రై చేశారు మా వాళ్ళు. నన్ను పాయింట్అవుట్ చేసి ఎవరైనా తప్పు అని చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారని చూపించడానికి కూడా జరిగింది. ఐ డోంట్ గెట్ ఇట్స్ కరెక్ట్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఆ పిఆర్ టీం అనేది అంత ఇంపార్టెంటా? నాకు తెలియదు భయ్యా, నాకు అమ్మతోడు ఏం తెలియదు. ఇలా పెట్టుకోవాలనుకున్న ఎవరో చెప్తే నేను కాంటాక్ట్ అయినప్పుడు గణేష్ అయ్యాడు, పెట్టుకున్నా వెళ్ళా లోపలికి, అంతే తెలుసు నాకు. ప్రీ ప్లాంట్ రాదు, పబ్లిసిటీ రాదు, గెలవాలంటే ఏం చేయాలో బయట నుంచి తెలియదు, ఎంత ఖర్చు పెడితే ఎంత ఏమవుతుంది అని తెలియదు, ఖర్చు పెడితేనే గెలుస్తామని తెలియదు, అంత డబ్బులు లేవు. అంత డబ్బులు ఉంటే బిగ్ బాస్ వచ్చేవాడే కాదు. ముందే చెప్పారు మీరు అప్పులు కూడా ఉన్నాయని. ఇంకా మా దాని మీద ఈ గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసుకునే అంత ఓపిక నాకు లేదు, అంత ధైర్యము లేదు. ఉన్న అప్పులు పోతే కొంచెం ప్రశాంతంగా బతకొచ్చు అనే ఒక హ్యాపీనెస్కి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్. సో ఇలాంటిది మాకు రావు. మా టీము కూడా అంత చెప్పేసా, ఏముందో చేయరా నాకు అన్నట్టు, అన్న నీకు ఎలా అనిపిస్తుంది ఉండన్న మేము చూసుకుంటూ ఉన్నారు, అయిపోయింది డన్. యా. అండ్ మీరైతే ఇంకా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి త్రూ యువర్ ప్రాజెక్ట్స్, సిరీస్ అయినా మూవీ అయినా అండ్ సీరియల్స్ అయినా ఎనీథింగ్. నెక్స్ట్ మీరు తీసుకునే స్టెప్ ఏదైతే ఉందో ఇంకా మిమ్మల్ని చూసే ప్రేక్షకులు ఇప్పుడు ఫ్యాన్స్ ఇంకా ఎక్కువైపోయారు. మాలాంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు మీకు. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ చానక్య బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.